అందరికీ నమస్కారం. విస్తరాకులు చాలా చెప్పుకున్నాం. అలాగే మామిడాకులు విస్తరి. మామిడాకులు విస్తరిలో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయట. మామిడాకులు లేతాకులు విస్తర కుట్టుకుని అందులో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయి. చలవ చేస్తుంది, జీర్ణశక్తి బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది రోజు. మామిడాకు విస్తరిలో భోంచేస్తే అల్సర్స్ పోతాయి. అల్సర్స్ అంటాం కదా, గ్యాస్ట్రిక్ అల్సరు, బాగా క్రానిక్ ఆపరేషన్ చేసి తీసేస్తారు. అదంటే మామూలుగా ఎంత మండిపోతుంటుంది, తినగానే నీళ్ళు తాగానే మండిపోతుంటుంది. పుల్లగా వేడిగా తేనెలు వస్తాయి, లోపల పేగు లోపల పుళ్ళు పడతాయి అన్నమాట. ఆ పుల్లకి ఇంకా ఇంగ్లీష్లో పెద్ద ఉండవు, లైఫ్ లాంగ్ మందులు వాడడమే లేదా ఆపరేషన్ చేయించుకోవడం. అలాంటి వాళ్ళు మామిడాకు విస్తరలో భోంచేస్తే ఓ నెల రోజుల పాటు చేస్తే అల్సర్స్ మానిపోతాయి, గ్యాస్ట్రిక్ పోతుంది అనమాట. అలాగే కొన్ని చెట్ల కింద పడుకోవచ్చు, కొన్ని చెట్ల కింద పడుకోకూడదు. చింత చెట్లు పడుకున్నాం అనుకోండి, చింత అందుకే పేరు కూడా అలాగే పెడతారనమాట. అది కంటిన్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారనమాట. ఉంటే చిక్కి శల్యం అయిపోతాం చిన్న చెట్టు కింద ఉంటే, జబ్బు చేసేస్తుంది. అదే వేప చెట్టు కింద ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. చిక్కి శల్యం అయిపోయినా కూడా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోతాడు. అలాగే మామిడి చెట్టు నీడన పడుకుంటే, వేసవకాలం మామూలుగా పగలు మామిడి చెట్టు నీడన పడుకుంటే పంచేంద్రియాలకు మంచిది.